హాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ ఉన్నారు. మరి వారి వయసు ఎంత, వారు ఎప్పుడు ఏ సంవత్సరంలో జన్మించారు అన్నది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ యంగ్ హీరోస్ లో ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది కూడా వీడియోలో చూద్దాం. మీరు మొదటిసారిగా నా ఛానల్ ని చూస్తే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండకి 35 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1989 మే 9న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యంగ్ హీరో రామ్ పోతినేని. ఈయనకు 36 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1988 మే 15న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో నాగ చైతన్య. ఈయనకు 37 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1986 నవంబర్ 23న జన్మించారు. టాలీవుడ్ లో ఉన్న మరో హీరో నేచురల్ స్టార్ నాని. ఈయనకు 40 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1984 ఫిబ్రవరి 24న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో శర్వానంద్. ఈయనకు 40 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1984 మార్చి 6న జన్మించారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్. ఈయనకు 34 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1990 జనవరి 19న జన్మించారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో సాయి ధరమ్ తేజ్. ఈయనకు 37 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1986 అక్టోబర్ 15న జన్మించారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ అక్కినేని. ఈయనకు 30 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1994 ఏప్రిల్ 8న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈయనకు 31 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1993 జనవరి 3న జన్మించారు. టాలీవుడ్ లో ఉన్న మరో హీరో నిఖిల్ సిద్ధార్థ. ఈయనకు 39 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1985 జూన్ 1న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో శ్రీ విష్ణు. ఈయనకు 39 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1985 ఫిబ్రవరి 29న జన్మించారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుధీర్ బాబు. ఈయనకు 44 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1980 మే 11న జన్మించారు. టాలీవుడ్ లో ఉన్న మరో హీరో కార్తికేయ గుమ్మకొండ. ఈయనకు 31 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1992 సెప్టెంబర్ 21న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరో విశ్వక్ సేన్. ఈయనకు 29 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1995 మార్చి 29న జన్మించారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్. ఈయనకు 31 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1993 మే 11న జన్మించారు. చిన్నతనంలో చైల్డ్ క్యారెక్టర్స్ చేసి హీరో అయిన వ్యక్తి తేజ సంజా. ఈయనకు 29 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1994 ఆగస్టు 23న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈయనకు 31 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1993 ఫిబ్రవరి 7న జన్మించారు. టాలీవుడ్ లో ఉన్న మరో హీరో ఆది సాయి కుమార్. ఈయన సాయి కుమార్ యొక్క కుమారుడు. ఈయనకు 33 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1990 డిసెంబర్ 23న జన్మించారు. టాలీవుడ్ లో ఉన్న మరో హీరో సత్యదేవ్ కంచరణ. ఈయనకు 35 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1989 జూలై 4న జన్మించారు. చిన్న చిన్న సినిమాలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయనకు 31 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1993 జూలై 15న జన్మించారు. అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఈయనకు 37 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1986 మే 30న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో సుమంత్ అశ్విన్. ఈయనకు 35 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1988 జూన్ 30న జన్మించారు. టాలీవుడ్ లో ఉన్న మరో హీరో ఆది తరుణ్. ఈయనకు 35 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1988 అక్టోబర్ 8న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో వెన్నెల కిషోర్. ఈయన కమీడియన్ గా హీరోగా కూడా చేస్తున్నారు. ఈయనకు 43 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1980 సెప్టెంబర్ 19న జన్మించారు. టాలీవుడ్ లో చిన్న సినిమాలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్న హీరో సుహాస్. ఈయనకు 33 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1990 ఆగస్టు 26న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో సుశాంత్. ఈయనకు 38 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1986 మార్చి 18న జన్మించారు. టాలీవుడ్ లో కమేడియన్ గా హీరోగా
తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రియదర్శి పులికొండ. ఈయనకు 34 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1990 ఆగస్టు 26న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో అడవిశేష్. ఈయనకు 39 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1984 డిసెంబర్ 17న జన్మించారు. టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా హీరోగా వెదిగిన వ్యక్తి నవీన్ పొలిశెట్టి. ఈయనకు 34 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1989 డిసెంబర్ 26న జన్మించారు. టాలీవుడ్ లో ఉన్న మరో యంగ్ హీరో నవీన్ చంద్ర. ఈయనకు 36 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన 1987 డిసెంబర్ 30న జన్మించారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో కళ్యాణ్ దేవ్. ఈయనకు 33 సంవత్సరాలు ఉంటాయి. ఈయన 1991 ఫిబ్రవరి 11న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో రాహుల్ విజయ్. ఈయనకు 28 సంవత్సరాలు ఉంటాయి. ఈయన 1995 జూన్ 30న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈయన విజయ్ దేవరకొండ యొక్క తమ్ముడు. ఈయనకు 31 సంవత్సరాలు ఉంటాయి. ఈయన 1993 మార్చి 15న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో గణేష్ బెల్లంకొండ. ఈయనకు 28 సంవత్సరాలు ఉంటాయి. ఈయన 1996 సెప్టెంబర్ 2న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో సంతోష్ శోభన్. ఈయనకు 28 సంవత్సరాలు ఉంటాయి. ఈయన 1996 జూలై 12న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో విరాట్ కర్ణన్. ఈయనకు 29 సంవత్సరాలు ఉంటాయి. ఈయన 1986 సెప్టెంబర్ 17న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో అశ్విన్ బాబు. ఈయనకు 37 సంవత్సరాలు ఉంటాయి. ఈయన 1986 సెప్టెంబర్ 17న జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యంగ్ హీరో ఆకాష్ పూరి. ఈయన డైరెక్టర్ పూరి జగన్నాథ్ యొక్క కొడుకు. ఈయనకు 27 సంవత్సరాలు. ఈయన 25 జూలై 1997లో జన్మించారు. పెళ్లి సందడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో రోషన్. ఈయన శ్రీకాంత్ యొక్క కొడుకు. ఈయనకు 25 సంవత్సరాలు ఉంటాయి. ఈయన మార్చి 13, 1999లో జన్మించారు. టాలీవుడ్ లోకి బబుల్ గమ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరో రోషన్ కనకాల. ఈయన యాంకర్ సుమా యొక్క కొడుకు. ఈయనకు 23 సంవత్సరాలు ఉంటాయి. ఈయన మార్చి 15, 2000 సంవత్సరంలో జన్మించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యంగ్ హీరో సంగీత్ శోభన్. ఈయనకు 28 సంవత్సరాలు ఉంటాయి. ఈయన జూలై 12, 1996లో జన్మించారు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల యొక్క వయసు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.